ఇక నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ ప్యాకేజీ 2, ప్యాకేజీ 3 కాలువల నిర్మాణ పనుల పురోగతిని సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ముఖ్యమంత్రితో కలిసి కాలువ నిర్మాణ పనులను సందర్శించి జరుగుతున్న పనుల ప్రగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెట్టిక ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి పాలమూరు ప్రాంతానికి సాగు మరియు త్రాగునీరు అవసరాలను తీర్చే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతకుముందు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల సమీక్షకు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. నాగర్ కర్నూలు మండలం కొమ్మెర వద్ద పంప్ హౌస్, నార్లాపూర్ వద్ద జరుగుతున్న ప్రాజెక్టు పనులను సీఎం సందర్శించారు. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్ లోపలికి వెళ్లి కొంత దూరం ప్రయాణించి పనుల తీరును పరిశీలించారు. ఎక్కడా రాజీ పడకుండా నిర్ణీత గడువులోగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.